ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు భాజపా కన్వీనర్ సురవరం వీరారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శివసదనం నందు నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎర్రగొండపాలెం భాజపా ఇన్ఛార్జి ఏనుముల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఎంతో మంది ప్రధానమంత్రులు బాధ్యతలు చేపట్టినా పేదరిక నిర్మూలన చేయడంలో విఫలమైనారని, రైతాంగం సమస్యలపై కన్నేసి ఉగ్రవాదాన్ని కూడా మోడీ మూడవసారి వచ్చిన తరువాత అణచివేశారని, పేద ప్రజలు గిరిజనులు సంతోషంగా ఉండాలని మోడీ ఆకాంక్ష అన్నారు। ఈ కార్యక్రమంలో పెద్దరావిడు భాజపా అధ్యక్షుడు బొచ్చు కోటిరెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు 75వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం నుండి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతా ఉంది। మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి సంతోషం, ఈరోజు శుభదినము, పండుగ। ఎందుకంటే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా మన భారతదేశానికి ఎంతోమంది ప్రధానమంత్రులు బాధ్యతలు చేపట్టి పేదరిక నిర్మూలన చేయడంలో విఫలమై రైతాంగం ఏ విధంగా మేలు జరగాలనేటువంటి అంశంలో వాళ్ళు విఫలమై, మరొక అంశం ఏంటంటే ఉద్యోగ వ్యాపారస్తులు కూడా అనేక రకాలుగా బాధపడేటువంటి సంఘటనలు ఉన్నాయి। అంతేకాకుండా మరి ముఖ్యంగా ఉగ్రవాదం అనేది కూడా మనం ఈ యొక్క గడిచినటువంటి ప్రధానమంత్రి మూడోసారి బాధ్యత చేపట్టిన తర్వాత ఉగ్రవాదాన్ని ఏ విధంగా ఉక్కుపాదతో అణిసివేశారో మనమందరం చూసాం। ఈరోజు కత్తి పట్టకుండా, పిరంగి పేల్చకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారి యొక్క క్యాబినెట్లో ఒక్క రూపాయి అవినీతి మరక లేకుండా